నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా స్వీట్ వార్నింగ్. పసిడి ధరలు కొద్దిగా తగ్గాయి కదా అని సంబరపడే లోపే ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చే నివేదిక బయటకొచ్చింది. ప్రముఖ సంస్థ ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక భారీ బుల్ సైకిల్లోకి ఎంటర్ అయ్యాయి. వచ్చే 3 నుంచి 5 ఏళ్ల వరకు ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి? సామాన్యులు ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. బులియన్ మార్కెట్ లో మళ్లీ పండుగ వాతావరణం మొదలైంది. ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపెట్టింది. గత 10 ఏళ్లుగా ఒకే రేంజ్ లో తిరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఆ గీతను చెరిపేసి పైకి దూసుకెళ్లేందుకు రెడీ అయ్యాయి. చారిత్రక డేటా ప్రకారం ఇలాంటి బ్రేక్అవుట్ పీరియడ్స్ సాధారణంగా 3 నుంచి 5 ఏళ్ల వరకు కొనసాగుతాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ధరల పెరుగుదల కేవలం ఆరంభం మాత్రమే. ప్రస్తుతం గురువారం నాడు ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,58,000 వద్ద ఉండగా, కిలో వెండి $2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మొన్నటి వరకు వచ్చిన చిన్నపాటి కరెక్షన్ చూసి బంగారం పని అయిపోయింది అనుకుంటే పొరపాటే. నిపుణుల ప్రకారం ఆ 14% తగ్గుదల అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ బుల్ రన్ కు మెయిన్ రీజన్ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటివి మన దేశంలో బంగారం ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బంగారం 70%, వెండి ఏకంగా 170% లాభాలను ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందుకే ఇప్పుడున్న ధరలు రేపు మళ్లీ రావని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు ఏం చేయాలి? ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ ఏం చెబుతోందంటే, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ లో కనీసం 5 నుంచి 10% బంగారంలో ఉండాలి. ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, కానీ కొత్తగా వచ్చేవారు మాత్రం ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా మొగ్గు చూపాలని చెప్తున్నారు. మొత్తానికి పసిడి ప్రియులకు వచ్చే 5 ఏళ్లు ఒక గోల్డెన్ పీరియడ్ కాబోతోంది.